పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నాటింపజేసి మన ఆత్మలో అవి ఫలించే విధంగా దేవుడు మనకు బోధిస్తాడు. ఆమెన్. అపోస్తల కార్యములో 6వ అధ్యాయంలో మొదటి నుండి 7 వచనాలు మనము చదువుకుందాం. తీసుకోనండి బైబిల్ని. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు, ఆ దినములలో, ఆ కాలంలో సంఘం ఏమవుతుందట? విస్తరిస్తున్నది. రోజు రోజు 100 మంది, రోజు రోజు 1000 మంది సంఘంలో యాడ్ అవుతున్నారు. సంఘానికి జత చేయబడతా ఉన్నారు. 1000 మంది కూడుకుంటున్నారు ఆ దినముల్లో. ఏ దినముల్లో? యేసు ప్రభువు సిలువ మీద తన ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాధి చేయబడి 3వ దినమున లేచి 40 దినములు ఇక్కడ ప్రజలందరినీ, శిష్యులని ఆయా చోట్ల ప్రజలకు కనబడి ఆయన ఆకాశంకి ఎక్కి వెళ్ళిన తర్వాత భూమి మీద తాను ఏర్పరచుకున్నటువంటి శిష్యులు సేవ చేస్తున్నారు. 12 మంది. ఆమెన్. ఆ యొక్క 12 మందిలో ఒకడు ఉరేసుకొని చనిపోయినప్పటికీ ఆ స్థానాన్ని ఇంకా ఒక బలమైనటువంటి శిష్యుని చేత నింపబడి ఆ శిష్యులు చేయుచున్న సేవ పరిచర్య, 12 మందితో మొదలైన ఆ యొక్క సేవ పరిచర్య ఇప్పుడు 100 వేలుగా సంఘం ఏమవుతుంది? విస్తరిస్తున్నది. ఆమెన్. సంఘములో దేవుడు ఉన్నాడు అని అనడానికి గల నిదర్శనం ఏంటంటే ఆ సంఘము ఎదుగుతూ ఉంటుంది. ఆమెన్. ఆ సంఘం ఏం చేస్తుంది? ఎదుగుతూ ఉంటుంది. సంఘం ఎదగట్లేదు అని అంటే ఎక్కడో సమస్య ఉంది, అక్కడ దేవుడు లేడు అని అర్థం. హల్లెలూయా. ఎంతో ప్రయాసపడి, ఎంతో ప్రార్థించి, ఎంతో దుఃఖపడి, ఎంతో మరి సంఘం కొరకు కన్నీళ్లు గారుస్తూ ఉంటే ఈ దినం మనం ఇంతమంది మీద ఇక్కడ దేవుని వాక్యాన్ని వింటున్నాం. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు సంఘము ఖచ్చితంగా విస్తరిల్లుతుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉంటే ఎక్కడి నుండైనా మనుషులు పరిగెత్తుకొని వెలుగులోనికి వస్తారు. హల్లెలూయా. నీ మీద దేవుని వెలుగు ప్రకాశిస్తే నీ బ్రతుకు మొత్తం మారిపోతుంది. మనకు కావాల్సింది దేవుని వెలుగు. ఆమెన్. దేవుని వెలుగులో అంత శక్తి ఉంది. అందుకే అంటున్నాడు, నీవు లేవకపోతే, నువ్వు ఇంకా పండుకొనే ఉంటే నీకు వెలుగు రాదు. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. ఆమెన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద దేవుని వెలుగు ఉండాల. హల్లెలూయా. ఈ కాలంలో, ఈ చెడ్డ దినాలని ఎందుకు అనాల్సి వస్తున్నది అని అంటే, బైబిల్లో చెప్పినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చుండగా మనుషుల్లో ప్రేమ తగ్గిపోతూ ఉన్నది. మరి ఈ లోకంలో ఉన్న మనుషులంగా మనం ప్రత్యేకింపబడి సంఘంగా కట్టబడ్డాం. సంఘంగా ఎట్లా కట్టబడ్డామో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ లోకంలో చెడ్డవారిగా ఉంటున్న మనల్ని దేవుడు ఏం చేశాడు? సువార్త పంపి, మరి సువార్థికుల ద్వారా వాక్యం విని, దేవుని సువార్తను విని లోకంలో నుండి సంఘానికి వచ్చినాం. ఆమెన్. సంఘానికి వచ్చిన మనము ఈ సంఘంలో కూడా దేవుని వాక్యాన్ని వింటున్నామా లేదా? అరే, నేను లోకంలో నుంచి దేవుని నమ్ముకున్నా, ఇక దేవుని దగ్గరకు వచ్చినాం కదా, నాకు ఇనే పనేమున్నది, నాకేం అవసరం లేదు ఇన్నుడు అనేది ఉన్నదా? లేదు. నువ్వు లోకంలో అలవాట్ల నుంచి బయటకు సపరేట్ అయ్యి సంఘానికి వచ్చినావు, కానీ నీ హృదయంలో ఇంకా ఆ కచ్చర అట్లనే ఉన్నది. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. మేము చిన్న ఉన్నప్పుడు బాల్ బ్యాట్ ఆడుతున్నప్పుడు కొడితే బాల్ పోయి మోరలే పడుతుండే, ఆ యొక్క డ్రైనేజ్లో పడిపోతుండే బాల్. పోయి ఈ చేత్తోని తీయం, ఈ చేత్తోని తీసేవాళ్ళం. ఏ చేత్తోని తీసినా మన చేతే. ఆమెన్. కానీ సెంటిమెంట్, ఎడమ చేయితో తీసేవాళ్ళం. తీసినాం కదా అని ఆడుకునే వాళ్ళమా? తీసిన తర్వాత దాన్ని ఏం చేయాలా? కడుక్కోవాలా. అలాగే ఈ లోకంలో ఉన్నప్పుడు బురదలో ఉన్నాం మనం, ఆ పాపపు అలవాట్లో ఉన్నాం. దాని నుంచి దేవుడు మనల్ని సంఘానికి తీసుకొచ్చినాడు. ఇప్పుడు తీసుకొచ్చి ఆ మోరిని కడుగుతున్నాడా, ఆ తీసిన బాలుని కడుగుతున్నాం మనం. ఇప్పుడు మనల్ని కడుగుతున్నాడు దేవుడు. ఆమెన్. అందుకే ఆ నీళ్ళే వాక్యము. హల్లెలూయా. ఆ వాక్యం చేత మనల్ని ఇక్కడ కడుగుతూ ఉంటాడు. దావీదు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? దేవుడు కడుగుతూ ఉంటాడు. కడుగుతూ ఉన్నప్పుడు మనం ఏమవుతాం? పరిశుద్ధపరచబడతాము. హల్లెలూయా. సో ఎందుకు చర్చిలో వచ్చి వాక్యం వినాలంటే, లోకంలో నుంచి బయటకు వచ్చినాం కానీ ఇంకా మన లోపల కోపం ఉన్నది, లోకంలో ఉన్న గుణమే ఉన్నది. ఎవరన్నా ఏమన్నా అంటే వెంటనే ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. అది ఎవరి గుణం? సాతానుని గుణం. హల్లెలూయా. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి చూడనట్టే వెళ్ళిపోతాం ఇప్పటికి కూడా. ఎందుకు? ఇంకా లోకంలో ఉన్న గుణమే నీలో ఉన్నది. హల్లెలూయా. మరి దూర ప్రదేశం నుంచి, దూర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళకి మనం ప్రేమ చూపించాలంటే మనం వంట చేసి భోజనం చేసి వాళ్ళకి భోజనం పెట్టాలని విన్నాం. కానీ నువ్వు ఇంకా లోకంలో గుణంలో ఉంటే నువ్వు వాళ్ళను పట్టించుకోకుండా నువ్వేం చేస్తావు? చర్చికి వచ్చినప్పటికీ నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపోతావు. ఆమెన్. ఏమైనా తేడా ఉన్నదా? లోకంలో ఉన్న వాళ్ళకి చర్చిలో ఉన్న వాళ్ళకి ఏమీ తేడా లేదు. తేడా ఉండాలంటే ఇక్కడ దేవుని వాక్యము ఏం చేయాలా? బోధించబడాలా. ఆమెన్. వాక్యము ప్రకటించబడ్డప్పుడేమో లోకంలో నుంచి దేవునిలోకి వచ్చినావు. ఇక్కడ వాక్యము బోధించబడ్డప్పుడు నీలో ఉన్న లోకము బయటకు వెళ్ళిపోతుంది. ఆమెన్. ఎలిజబెత్ అమ్మ దేవుణ్ణి విశ్వాసం ఉంచినప్పుడు బురదలో నుండి బయటకు వచ్చినాం. ఇప్పుడు ఆ బురద మనలో కొంత ఉన్నది. ఆ మట్టి, ఆ మలినము, ఆ మురికి పోవడానికే ఇక్కడ సేవకుని వాక్యము ద్వారా మనము రుద్దబడుతూ ఉన్నాం. ఆమెన్. ఈ వాక్యం సెలవిస్తున్నది, ఈ వాక్యము సాకలి వాని సబ్బు వంటిదట. ఎవరి వంటిదట? సాకలి వాని సబ్బు వంటిది. ఈ వాక్యం అనే సబ్బును మనం రుద్దుకోవాలా? అప్పుడు మనం ఏమవుతాం? పరిశుద్ధంగా తీర్చబడతాం. అయితే ఈ విధంగా ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో ఒకటేసారి ఆ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన పేతురు భక్తుడు వాక్యం బోధిస్తే 3000 మంది బాప్టిజం తీసుకున్నారంట. హల్లెలూయా. ఇప్పుడు 4-5 కాబట్టి మనము బాప్టిజం తీసుకున్న వాళ్ళకి బైబుల్ డిస్ట్రిబ్యూట్ చేసినాం. 3000 మంది అంటే ఎన్ని బైబుల్ ఉండాలి? హల్లెలూయా. కథ పెద్దగానే ఉంటుంది కదా. సో ఆ టైంలో ఆయన ప్రకటిస్తున్నటువంటి సువార్త శక్తి కలిగినటువంటి సువార్తగా ఉన్నది. ఆ సువార్త, ఆ ప్రకాశము, ఆ వెలుగు రాను 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 ఏమైపోయిందంటే చీకటిగా అయిపోతుంది. వెలుగు ఏమవుతున్నది? చీకటి అవుతుంది. అందుకే నీలో ఉన్న వెలుగు గుడ్డిది కాకుండా, చీకటిది కాకుండా చూసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. నీ దీపం ఆరిపోకుండా నీవు చూసుకోవాలా. అప్పుడు పేతురు యేసుప్రభు ఆరోహణం కాగానే ప్రకటించిన వాక్యానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఒక మాట చెప్తే 3000 మంది అక్కడికక్కడే బాప్టిజము పొందినారు. ఈ దినము 3000 దినాలు బోధించిన 3 కూడా బాప్టిజం పొందే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు? ఆ వెలుగును మనము కోల్పోతా వస్తున్నాం, ఆ శక్తిని మనము కోల్పోతా వస్తున్నాం. ఆమెన్. హల్లెలూయా. తిరిగి ఆది అపోస్తలుల మొదటి సంఘం ఎట్లా ఉందో, ఆది సంఘం ఎలాగుందో అదే శక్తిలోనికి, అదే వెలుగులోనికి, అదే మహిమలోనికి ఇప్పుడున్న సంఘము తిరిగి కట్టబడాలా. ఆమెన్. హల్లెలూయా. ఆ విధంగా కట్టబడడానికి కొరకే మరి ఈ సేవకుడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమెన్. మనము కొద్ది మందిమని, మనము చిన్న సంఘమని మనము భయపడాల్సిన అవసరత మనకు లేదు. హల్లెలూయా. దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనము దేవుణ్ణి కలిగి ఉంటే ఈ లోకంలో ఏదైనా చేయగలుగుతాము. హల్లెలూయా. హల్లెలూయా. అందరం చేతులెత్తి చెప్దాం హల్లెలూయా.
హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఈ చర్చికి వచ్చి మళ్ళీ వాక్యం ఎందుకు వింటున్నామంటే మనలో ఉన్న కచరా పోవడానికి. కచరలో నుండి బయటకు వచ్చినాం, కానీ మనలో ఉన్న కచరా, మనలో ఉన్న చెడ్డది బయటకు పోవడానికి మనం సహవాసంగా కూడుకుంటున్నాం. హల్లెలూయా. ఈ సహవాసము బలమును తెలియజేస్తూ ఉంది. ఆమెన్. సహవాసం ఉంటే బలం ఉంటుంది. ఐక్యమత్యమే మహాబలం. సహవాసం అంటే ఆ విధంగా ఎవరికి వాళ్ళు. మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటామంటే ఎట్లా ఉంటుందంటే, ఒక కట్టెకు అగ్గి పెట్టి ఒక కర్రకి కాలుతున్న అగ్ని ఎంతసేపు కాలుతుంది? అన్ని కట్టెలు ఒక దగ్గర వేసి కాలినప్పుడు అది ఆరిపోకుండా గొప్ప పనులు చేస్తుంది ఆ మంట. అన్నీ కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు మంట ఎక్కువగా కాలుతుంది. అందులోంచి ఒక కర్ర తీసి పక్కకు పెట్టి చూడండి, ఏమవుతుంది? అది ఆరిపోతుంది. ఇప్పుడు తన ఊరిలోనే 55 కిలోమీటర్ల దూరంలో నేను అంత దూరం ఎందుకు పోవాలని ఆయన అక్కడనే ఉంటే ఆ కర్ర ఏమవుతుంది? అగ్గి చల్లారిపోతుంది. అది దానికి అగ్ని ఎప్పుడు మండాలంటే అది ఏం కావాలా? ఇట్లా అందరం కూడా సహవాసంగా దేవుని సంఘంగా మనం కలుసుకోవాలి. ఆమెన్. ఈ అగ్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు రాజబెడతా ఉంటాడు. ఈ అగ్ని ఎంతమందికి కావాలి? ఇక్కడ నీలో అగ్ని లేకపోయినా, నీ మీద దేవుని వెలుగు ప్రకాశించకపోయినా, నీవు వెలుగులో నడవకపోయినా నీవు ప్రమాదంలో ఉన్నావని గుర్తుంచుకో. ఈ లోకంలో ఒక్క అడుగు కూడా నీవు ఇప్పుడు వేయడానికి అనుకూలత లేదు. నీవు వెలుగులో నడుచు వాడవైతేనే నీవు పరలోకంలో ఉన్న శక్తిని కలిగి నీవు బ్రతకగలుగుతావు. లేదంటే నీవు ఈ లోకంలో ఒక్క పని కూడా చేసుకోలేవు. ఆమెన్. నీవు దేవుని పనిని జరిగించాలంటే నీలో ఖచ్చితంగా దేవుని వెలుగు నివాసం చేయాలి. ఆయన మంట, ఆ అగ్ని నిన్ను నిన్ను నడిపిస్తూ ఉండాలా. ఆమెన్. నాలో దేవుడు ఆ మంటని ఇస్తున్నాడు కాబట్టి నేను ఈ మాటలు మీకు బోధించగలుగుతున్నాను. నేను చాలా తీవ్రతతో, ఆత్మలో తీవ్రతతో కలిగి నేను మీకు ఈ మాటలు చెప్తున్నాను. మీరు యేసు ప్రభుని నమ్మినంత మాత్రాన మీకు ఒరిగేదేమీ లేదు. ఆ యేసు ప్రభు మీలో దినము అగ్ని వలె మండకపోతే మీరు వ్యర్థమైన క్రైస్తవులే. ఆమెన్. మనకు దేవుని శక్తి కావాలి. సంఘంలో ఏముండాలి? దేవుని శక్తి కావాలి. ఆమెన్. ప్రతి మంత్రశక్తులు, మాంత్రికుల యొక్క కన్నులు గుడ్డివగినట్టుగా ఈ సంఘము ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనలకు జవాబిచ్చి మనల్ని విడిపిస్తే కానీ మనము ఈ లోకంలో బ్రతకలేము. హల్లెలూయా. అందుకే మనకెవరు కావాలి? దేవుడు కావాలి. ఆమెన్. పక్కకున్నలకు చెప్పండి, నాకు దేవుడు కావాలని చెప్పండి. అనిల్, పక్కకున్నలకు చెప్పు, నాకు దేవుడు కావాలని చెప్పు. గంగాధర్ చెప్పు, నాకు దేవుడు కావాలని చెప్పు. అయ్యా, మాకు దేవుడు కావాలనే సంఘానికి వచ్చినామనండి. వాక్యమై ఉన్న దేవుడు ఈ దినం మనల్ని నడిపించునుగాక. ఆ కాలంలో ఆ విధంగా వారు ఒక శక్తి కలిగిన పరిచర్య చేశారు. త్రోవలో నడుస్తుంటే అద్భుతాలు జరిగినాయి. అప్పుడు జరిగిన అద్భుతాలు ఇప్పుడు కూడా జరుగుతాయి. కానీ ఇప్పుడు ఆ యొక్క విశ్వాసం యొక్క పరిమాణము మనం కోల్పోయినాం. ఇప్పుడు మన కంటికి ఆకర్షించేటివి చాలా వచ్చేసినాయి. ప్రార్థన శక్తి పోయింది. టీవీల ముందు కూర్చుంటున్నాం, ఫోన్లతో ఆడుతున్నాం, ప్రార్థన చేసే సమయం అంతా ఈ లోకంతో గడుపుతున్నాం. ఇంకెక్కడ శక్తి ఉంటుంది మనకి? హల్లెలూయా. ఆ కాలంలో వారు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసినారు. సంఘ కూడికలు, గృహ కూడికలు, ఇంటింటి ప్రార్థనలు జరిగించినారు. వాళ్ళు ఏదో ఇట్లా సంఘాలు కట్టుకొని ఒక దగ్గర ఉందామని అనుకోలేదు. వాళ్ళు పరిచర్య చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సంఘాలను కడతా వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, సంఘము అనగా చర్చ్ అంటే ఈ బిల్డింగ్ కాదు, నీవే. ఆమెన్. నేను, నీవు, మనమే దేవుని సంఘము. హల్లెలూయా. దేవుడు ఈ గుడులలో, మనుషులు కట్టిన గుడులలో ఉండడు, కానీ ఆయన కట్టినటువంటి ఈ యొక్క మట్టి శరీరంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆమెన్. చెప్పండి, నా శరీరమే దేవుని ఆలయం అని చెప్పండి. నా దేహంలో దేవుడున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఒక్కసారి మీరు అప్పు సమస్యలు మర్చిపోండి,
మీ రోగం మర్చిపోండి. మీ జీవితంలో యేసు ప్రభువే మీకు అన్నిటికంటే ఎక్కువ కావాలి. ఆమేన్. నీవు యేసు ప్రభుని చూసినప్పుడు నీకు ఏది గుర్తుకు రాదు. నన్ను అడగండి, నేను చెప్తాను. నేను ఒక దర్శనంలో చూశాను, గాలిలో ఎగిరిపోతున్నాను, ఒక దూత వచ్చేసాడు. ఒక మంచి ఆ యొక్క పొర ఉన్నది, తెల్లటి పొర, ఫ్లోర్. ఆ ఫ్లోర్లో నేను ఇక్కడనే ఉంటా, ఇంకా నేను కిందికి వెళ్ళను, భూమి మీదకి వెళ్ళను. భూమి మీద అంతా కచర ఉంది, భూమి మీద అంతా మోసం ఉంది, భూమి మీద అంతా బాగాలేదు, సంతోషం లేదు, ఇక్కడనే నేను ఉంటానంటే ఆయన అన్నాడు, నీ సమయం ఇంకా రాలేదు, నువ్వు కిందికి వెళ్ళన్నాడు. హల్లెలూయా. మీరు నిజంగా యేసు ప్రభువును ఇష్టపడితే మీరు డబ్బును ప్రేమించరు. ఆమేన్. డబ్బు అవసరమే, కానీ డబ్బును మీరు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించరు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడే మీకు అవసరతలన్నీ తీరుస్తూ ఉంటాడు. ఆమేన్. నువ్వు ముందు దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడాలా. నీవు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే పిల్లల్ని ఎక్కువగా ప్రేమించవు. ముందు దేవుడు అంటావు. పిల్లల్ని ప్రేమించి 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 గారాబం చేసి పెంచితే వాళ్ళు ఒకరోజు నేను తన్ని పడేస్తారు. హల్లెలూయా. దేవుని భయభక్తుల్లో పెంచాలి మనం మన పిల్లల్ని. దేవుడే మనకు అన్నిటికీ ముందుండాలా. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుడు అన్నిటికంటే ఎక్కువ మన జీవితంలో ఉన్నాడు అని అంటే మన ఇంటికి చుట్టాలు వచ్చినా పట్టించుకోం. నేను దేవుని సన్నిధిలో గడుపుతానంటాం. ఆమేన్. కులకట్లు అడ్డురావు, మతకట్లు అడ్డురావు, జగడములు భేదములు ఏవి అడ్డురావు నీకు దేవుణ్ణి ప్రేమించడానికి. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు కావాలా. ఆమేన్. సురేష్ శారణలకు అర్థమవుతుందా? శుక్రవారం మనం ఎందుకు వస్తలేమంటే దేవుణ్ణి ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమించట్లేదు. ఇది సత్యము. నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమిస్తే దేవుని కొరకే ఎదురు చూస్తావు, దేవుని మాటలు వినడానికి ఇష్టపడతావు. ఆ కాలంలో ఆస్తులు, ఇండ్లు, పొలాలు, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని వాళ్ళు వదిలేసి కేవలం దేవుని పని కొరకే ముందుకు వెళ్ళినారు. కాబట్టి 3000 మంది అక్కడ బాప్టిజం పొందినారు. ఊరికేనే రాలే. సేవకుడు కూడా త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. సేవకుడు హాయిగా నేను ఉంటాను, మీరు చేయండి ప్రార్థన అన్నాడు అనుకో, అక్కడ సంఘంలో దేవుడు ఉండడు. ఆమేన్. ముందు సేవకుడు నడవాలి, సేవకుని వెనకాల కుటుంబం నడవాలి. ఆ కుటుంబమే సంఘము. ఆమేన్. ఎవరైనా కానీ సేవకుడిని చూస్తారు. అప్పుడు సేవకుడిని చూసినప్పుడు యేసు ప్రభు కనబడాలా. హల్లెలూయా. వాక్యంలో ఉన్న ప్రేమ సేవకునిలో మీకు దొరకకపోతే అక్కడ దేవుడు లేడు అని అర్థం చేసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క పేతురును చూస్తున్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి చూస్తున్నారు. కాబట్టి 3000 మంది ఒకసారి బాప్టిజం తీసుకున్నారు. ఆమేన్. సంఘము విస్తరిస్తూ ఉన్నది, సంఘము విస్తరిస్తూ ఉన్నది. కానీ నేను ఒకటి గమనిస్తున్నాను, మన సంఘములో ఒక చిన్న దేవుని పని చేయాలంటే 100 ఆటంకాలు వస్తున్నాయి. ఒకరికి చిన్నగా మనం ఏదన్నా దేవుని మాటలు చెప్పి వాళ్ళని బలపరుచుదామంటే సేవకునికి ఎన్ని ఆటంకాలు వస్తున్నాయి? 1000 ఆటంకాలు వస్తున్నాయి. హల్లెలూయా. సంఘంలో మనం ఒక ప్రార్థన జరుపుకుందామంటే ఒక్కొక్కరు క్యాన్సిల్ అవుతూ ఉన్నారు, డ్రాప్ అయిపోతూ ఉన్నారు. ఎందుకు? ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు దయ్యం ఇంతగా భయపడుతున్నది మరి మన సంఘం అంటే? ఎందుకు ఇన్ని ఆటంకాలు మనకు వస్తూ ఉన్నాయి? అప్పుడే మనం తెలుసుకుంటున్నాం మనము నిజంగా దేవుని మార్గంలో నడుస్తున్నామని. హల్లెలూయా. ఈ ఒక్క వ్యక్తి ముందు కూర్చున్నటువంటి తమ్ముడు అనిల్ ఆనోక్గా మారడానికి నా జీవితంలో 8 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. 8 సంవత్సరాలకి ఒక్కొని కనడం జరిగింది. ఒక్కడు బాప్టిజం పొంది దేవునిలో మరి రక్షించబడడానికి ఆయన ఒప్పుకున్న దాన్ని సంఘం ఎదుట మరి ప్రకటన చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 8 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. ఈ సమయంలో నేను చెప్తున్నాను, ఒక్క ఆత్మ రక్షించబడడానికి సేవకునికి ఎంతో ప్రయాసం ఉంటుంది. ఈ దినము ఇంతమంది మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుడు మనకు ఎంత కృప చూపుతున్నాడు. హల్లెలూయా. ఆ కాలంలో మరి సంఘం విస్తరిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం కూడా సంఘముగా ఏమవుతున్నాం? ఎదుగుతూ ఉన్నాం. ఒకప్పుడు గంగాధర్ ఇక్కడ లేడు, కానీ ఈ దినం ఉన్నాడు అంటే సంఘం ఏమవుతున్నది? విస్తరిల్లుతూ ఉన్నది. సంఘం విస్తరిల్లుతున్నప్పుడు పనులు కూడా ఏమవుతాయి? ఎక్కువైతాయి. నేను వాక్యమే బోధిస్తాను, ఇంకా నేను ఇక్కడ సంఘంలో ఏది చేయనంటే నడుస్తుందా?
ఒకళ్ళకి కష్టం వస్తుంది, వెళ్ళాలా, పరామర్శించాలా. నేను పాస్టర్ని, నేను వాక్యమే బోధించుతాను అని అంటే కుదురుతుందా? కుదరదు. నీవు వెళ్ళలేకుండా నీవు చేయలేని పనులు సంఘంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, అవి ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పాలా. ఆమెన్. ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్కరిని అప్పచెప్పుకోవాలా. ఈ క్రమము సంఘం విస్తరిల్లితేనే అర్థమైంది అక్కడ సమస్య. ఆమెన్. సంఘం ఎదిగితేనే అర్థమైంది. సంఘం ఎదగనన్ని రోజులు వాళ్ళకు వాళ్ళు ప్రకటన చేశారు, కానీ ఇప్పుడు సంఘంలో అనేకులు వస్తున్నారు. ఒక్కొక్కసారి వారికి తిండి ఎవరు పెట్టాలా? ఆత్మీయంగా వాక్యమే చెప్పిండా యేసు ప్రభు, వాళ్ళకి తిండి కూడా పెట్టిండా? ఒప్పుకుంటారా లేదా? యేసు ప్రభు వాక్యమే చెప్పి చంపేసిండాలని శరీరానికి కావాల్సిన ఆహారం కూడా ఇచ్చిండా లేదా? ఇచ్చినాడు. వద్దు, నా మాటలు జీవము, నా మాటలు తినేవాడికి ఆహారం అవసరం లేదని అన్నాడా? 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 ప్రజలకు పంచిపెట్టినాడు. కొన్ని నేర్చుకోవాలి మనం. నేను వచ్చిన కుందేలకి 2 కాళ్ళు 3 కాళ్ళు అంటే నడవదు. ఆమెన్. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఆమెన్. మనము అవసరం వచ్చినప్పుడు నిజముగా, ఆమెన్, నిజముగా నీ పరిస్థితులను బట్టి నీ వాక్యాన్ని విని బ్రతకొచ్చు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని శక్తిని పరీక్షించరాదు ఎవరు కూడా. టెస్ట్ చేసి చూద్దాం. నేను ఈ గుట్ట ఏదండి కొండ మీదకి దుంకుతా, కాపాడాడని దుంకారు మీరు ఎవరన్నా? హల్లెలూయా. ఎవరు దుంకకండి ఆ విధంగా. దేవుని పరీక్షించొద్దు. ఆమెన్. అవసరమైతే ఆయన కాపాడుతాడు నిన్ను, అవసరాన్ని బట్టి. కానీ నువ్వు కావాలని దుంకకూడదు. ఆమెన్. హల్లెలూయా. శక్తి లేకుండా క్యాన్సర్ పేషెంట్ని పట్టుకొని దేవుడు స్వస్థపరుస్తాడు అంటే నెల రూపాయలు కాదు, ఆడు 2 రోజులలో చనిపోతాడు. నీకు తెలవాలా. ఆమెన్. దేవుని ఉద్దేశం తెలవాలా. దేవుడు ఎట్లా పనిచేస్తాడో ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. ఆయన ఎట్లన్నా పనిచేస్తాడు. ఎన్ని విధాలైన ఆయనకు ఉన్నాయి. మిలియన్ వేసిన ఆయనకి మనల్ని ముట్టి స్వస్థపరచడానికి. ఇట్లనే చేస్తాడు దేవుడు, అలాగే చేస్తాడు దేవుడు అనడానికి లేదు. గాడిదతో మాట్లాడతాడు ఆయన, సేవకునితో కాదు. గాడిద కూడా వచ్చి మాట్లాడుతుంది వాక్యం. హల్లెలూయా. కాకులతో సహాయం చేపిస్తాడు, మనుషులే కాదు. వాక్యం ఎట్లా బోధించిండు తెలుసా? యోహానుకి ఉరుము వంటి శబ్దములు, ప్రళయ జలములు, ఆ యొక్క తరంగములు, ఆ నీటి శబ్దం విని ఆ శబ్దంలో నుంచి దేవుని మాటలు ఏరుకున్నాడటిన. ఆయనకి ఏం వినబడుతుంది? ఉరుములు, మెరుపులు, నీటి శబ్దం. కానీ అందులో ఏం వినబడుతుంది ఈయనకి? ఆ శబ్దంలో నుంచి దేవుని మాటలు ఏరుకుంటున్నాడు ఈయన. దేవుడికి ఎన్నో మార్గములు ఉన్నాయి మనతో మాట్లాడడానికి. ఈ దినం ఈ సేవకుని వాడుకొని బూరగా మీకు ఈ మాటలు బోధిస్తున్నాడు. ఆమెన్. కానీ సంఘం ఎదుగుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. నీవు ఈ సంఘంలో ఒక శరీరంలో ఒక అవయవముగా నీవు ఉంటే, ఈ సంఘం అనే శరీరంలో నీవు కూడా ఒక అవయవం అయితే, నీవు కాలో చేయో ముక్కో కన్ను అయితే నీవు బాధ్యత కలిగి ఉండాలా. ఆమెన్. ఈ శరీరంలో ఉన్న కన్ను ఏం పని చేయాలా? చూడాలా. నేను చూడనని గుడ్డిది అయిపోయింది అనుకుందామి. ఈ శరీరానికి ఇబ్బంది అయినా కాదా? చెప్పండి, ఇబ్బంది అయినా కాదా? పాల్సానికి అర్థమైతలే, వింటలే. ఈ కన్ను ఈ శరీరంలో నేను చూడను, నా పని నేను చేయను అని మానుకుంటే ఈ శరీరానికి ఇబ్బందా కాదా? మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన పనిని చేయకపోతే ఈ సంఘంలో ఇబ్బంది అందరికీ. హల్లెలూయా. ఇక్కడ ఒక్క దగ్గర పుండై పురుగులు పట్టిందనుకో, చేయికి పట్టిందని శరీరం అంతా ఎంజాయ్ చేస్తుందా? దీని కొరకు సహాయం చేస్తుంది, మందు పెడుతుంది, ఎన్నో పనులు చేస్తుంది. కాబట్టి ఒక్కరూ ఏమీ చేయలేరు పరిచర్య అంటే. సేవకుడికి దేవుడు ఏం చెప్పిండో అది చేస్తాడు. సంఘంలో మీకు దేవుడు ఏం చేయమన్నాడో మీరు కూడా అది చేయాలి. మీ ఒక్కొక్కరి తలాంతులు సేవకుని ఎందుకు ఇస్తాడంటే, మీరు ఇక్కడ ఎందుకున్నారు అని అంటే, సేవకుని భారం ఏదో ఆ భారానికి మీరు సరిపోయిన వారు కాబట్టే ఇక్కడ ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సేవకుని ఒక బిల్డింగ్ కట్టమన్నాడు అనుకుందాం. సురేష్ సేవకుని ఏం కట్టమన్నాడు?
బిల్డింగ్ అటు చెప్పాలా దావీదు పాల్సన్ సేవకుని ఏం కట్టమన్నాడు? బిల్డింగ్ కట్టమన్నాడు. బిల్డింగ్ కట్టమంటే ఇక్కడికి కాలువలు ఉంటాయి చూడు, నీళ్ళ కాలువలు అలా పనిచేస్తూని నడిపిస్తాడా? చెప్పండి, నడిపించాడు. వాడు ఇక్కడ ఏమన్నా యూజ్ అవుతాడా? మనకి నీళ్ళ కాలువలకు పని చేస్తాడు, ఏమన్నా యూజ్ అవుతాడా? ఇక్కడ కష్టాలందరూ కూడా ఏం పని చేస్తారు? ఈ బిల్డింగ్లో ఏదో ఒకదానికి వాళ్ళ దగ్గర ఒక పని అవుతుంది అన్నట్టు, వాళ్ళ దగ్గర ఒక పని ఉంటుంది. ఒకడు రాళ్ళు ఎత్తా అంటాడు, ఒకడు సిమెంట్ వేస్తా అంటాడు. ఆమెన్. ఈ బిల్డింగ్ కట్టాలంటే ఏమేం పని ఉంటుందో వీళ్ళందరూ అన్నట్టు. హల్లెలూయా. కానీ సేవకుడికి మాత్రం బిల్డింగ్ కట్టమంటాడు అంతే. ఒక పిలుపునిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ ఉన్నారా? కానీ సంఘమంతా కలిసి ఏం చేస్తారు? ఆ బిల్డింగ్ని కడతారు. సేవకుడు ఒక్కడు కడతాడా? కట్టాడు. అటువంటప్పుడు మరి మీరు ఎందుకు నిర్లక్ష్యంగా మరి సంఘ భారంలో మోయట్లే? అంటే దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు, జాగ్రత్త. ఆమెన్. ఈ సంఘంలో మీరు ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. హల్లెలూయా. తప్పించుకున్నాం అనుకోకండి ఈ భూమి మీద ఉండగానే, ఎందుకంటే భూమి మీదనే పరలోక రాజ్యం ఉంది. ఎక్కడుందట పరలోక రాజ్యం? మన మధ్యలోనే ఉన్నది. ఇక్కడనే మీ చెవులు వెండుతాడు దేవుడు. మీరు ప్రభువుని అడగండి, అయ్యా ఈ సంఘంలో నన్ను ఎందుకు నాటినావు, నా పనేంటిది, నేనేం చేయాలా అని మీరు అడిగితే అప్పుడు సేవకుని ద్వారా చెప్తాడు సడన్గా, అమ్మా అయ్యా నువ్వు ఈ పని చేయ అంటాడు. నువ్వు నిన్ననే ప్రార్థన చేసినావు, ఈరోజే సేవకుడు అంటాడు నువ్వు ఈ పని చేయ అంటాడు. అప్పుడు నీకు తెలిసిపోతుంది నేను నిన్న దేవుడిని అడిగిన దేవుడే నన్ను ఈ పని చేయమంటున్నాడేమో అని. మీరు ప్రార్థన చెయ్యరు కాబట్టి సేవకుని మాటలు అర్థం కాదు. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ప్రార్థన చేసి కనిపెట్టే సంఘంగా ఆది అపోస్తల సంఘం ఉంది కాబట్టి వాళ్ళ ప్రతి అడుగు ఎటు వేయాలన్నది పరిశుద్ధాత్ముడే నడిపించినాడు. ఆమెన్. తమ్ముడు పిలుస్తాడు, మా ఊరికి రాన్న అంటాడు. వస్తున్నా అని చెప్పేసి నేను పరిగెత్తిన అనుకో, నేను ఫెయిల్ అయిపోతా. నన్ను ఎవరు నడిపించాలా? దేవుడు. ఒకవేళ నేను ఆ విధంగా పరిగెత్తినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు వద్దు బాబు నువ్వు అక్కడ వెళ్ళకు అని అంటాడు. ఆమెన్. ఆ విధంగా దేవుడు నడిపిస్తే మనం నడవాలా. హల్లెలూయా. ఈ సంఘానికి ఏ ప్రార్థనకైనా మిమ్మల్ని దేవుడే నడిపించాలని మీరు ప్రార్థన చేయాలి. అప్పుడే మీరు తృప్తిగా ఇంటికి వెళ్తారు. హల్లెలూయా. ఆశ కలిగిన వాళ్ళు తృప్తిపరచబడతారంటే అర్థం అదే. ఇక్కడ ఏమైపోయిందంటే సంఘం విస్తరిల్లుతుందట. అయ్యా సంఘం ఏమవుతుందట? విస్తరిల్లుతుంటే అక్కడ కొందరు ఎలిజబెత్ అవ్వ ఇక నేర్చుకోవాలా, వాక్యం చెప్తున్నప్పుడు మాట్లాడొద్దని నేర్చుకోవాలా. మీరు ఆశతో ఇక్కడనే వినాలా. ఆమెన్. సంఘము ఎక్కువ మంది అవుతా ఉంటే అక్కడ కొందరు వయసులో పెద్దోళ్ళు ఉన్నారట, వృద్ధులను ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు? సంఘంలో వృద్ధులను ఎవరు పట్టించుకోవాలా? ఇప్పుడే చూస్తే మీ వేల సంఖ్యలో సంఘంలో ప్రజలు వస్తున్నారు. సేవకుడు పట్టించుకోగలుగుతాడా? సేవకుని వలన అవుతుందా? అంతమందిని అడ్రస్ చేయడం అవుతుందా? అంతమందికి ఏం కావాలో చూసుకోవాలంటే సేవకునితో అవుతుందా? కాదు. ఇక్కడ చూడండి ఏమంటున్నారో. విస్తరించినప్పుడు పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలు తన యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, ఆమెన్. హల్లెలూయా. సంఘం అంతా వినండి. ఈ దినము మనము మరి ఈ మాటలు ఖచ్చితంగా వినాల్సిందే. ఇవి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అక్కడ కొంతమంది వృద్ధ స్త్రీలు ఉన్నారు. వయసులో పెరిగినప్పుడు భర్తల్ని పోగొట్టుకుంటారు, కొందరు యవనస్తులుగా పోగొట్టుకుంటారు. కాబట్టి ఆ విధవరాండ్రలో చిన్న చూపు చూస్తున్నారు. ఆమెన్. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ఇక్కడ మనకున్న పక్క సంఘాల్లో నేను వెళ్ళి ఒక ఇంట్లో ప్రార్థన చేస్తుంటే వాళ్ళ సంఘంలో విధవరాండ్లను ముందట కూర్చోవడానికి ఒప్పుకోరట. విధవరాండ్లు
ముందట కూర్చోడానికి ఒప్పుకోరు. ఈ లోకంలో ఉంటారు కదా, భర్తలు లేని వాళ్ళకి కొన్ని విలువలు ఇవ్వరు. సంఘంలో కూడా అదే ఆచారం వచ్చేసింది. వాళ్ళు మొత్తము వాళ్ళు దేవుని బిడ్డలు గారు. హల్లెలూయా. సంఘంలో కూడా ఆది సంఘంలో విధవరాండ్రను చిన్నగా చూస్తుర్రట. విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారు. అదే ఇప్పుడు కూడా వచ్చేసింది. మేము విని షాక్ అయిపోయినాం. మొన్నటి నెలలో వాళ్ళ చర్చిలో విధవరాన్లు పాడడానికి లేదు, ముందు కూర్చోడానికి లేదు, ఏ పనిలో సహకరించడానికి లేదు. వాళ్ళని అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు ఇప్పుడు ఆ సంఘంలో. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం సంఘంలో ఎవరు కూడా తక్కువ వాళ్ళు కాదు. ఆమెన్. అందరం కూడా దేవుని బిడ్డలమే, అందరము దేవుని రక్తంలో కడగబడిన వారమే. వారు చిన్నపిల్లలైనా, వృద్ధులైనా, నడివయసు వాళ్ళైనా, సేవకులైనా, మరి విధవరాండ్రైనా, మరి గొడ్రాళ్ళైనా అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమెన్. మీలో ఎవరన్నా ఆ విధంగా మూఢనమ్మకాలు పెట్టుకొని ఉన్నారా? గీమెతో ఏంటికి చేపించారు, ఆమెతో ఎందుకు చేపించారు, ఇంకా ఆమెను వెళ్తారా అని మీ ఇంట్లో ఎవరన్నా ఏదైనా ఫంక్షన్లో మాట్లాడుతున్నారా? ఉన్నారా ఇక్కడ ఎవరన్నా అట్లాంటిదంతా కూడా సంఘానికి అది అనుకూలమైంది కాదు, దేవునికి ఇష్టమైంది కాదు. ఆమెన్. కాబట్టి ఇప్పుడు మరి వాళ్ళను కూడా లెక్క చేయాలంటే, వాళ్ళకు కూడా విలువీయాలంటే మరి సేవకులుగా మేమేమి చేయలేము. మేము వాక్యం బోధిస్తాము, ప్రార్థన చేస్తాము. ఆ పనులన్నీ చేయాలంటే కొందరు సంఘంలో లేచి నిలబడి ఆ పనుల భారము మోయాలా అని సేవకులు చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు తెలుసా? సేవకుడు ఏమంటున్నాడు ఇక్కడ? సేవకుడు అంటున్నాడు, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. హల్లెలూయా. మీ ఇంటికి వచ్చి నీకేం అవసరం ఉంది, నీకు ఈ సమస్య ఉందా, సరే 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 అని ఇంటింటికి మరి ఏదో ఒకటి అవసరాలు ఉన్నాయన్నీ వంచుకుంటూ ఉండే పని కాదు సేవకుంది. వింటున్నారా? సేవకుని పని ఏందట? వాక్యము బోధించడమే. హల్లెలూయా. వాక్యం అనేది విత్తాలు అంతే. వాక్యమును బోధించడం ఆపేసి మరి వేరే ఏ పని చేయడానికి సేవకునికి సెలవు లేదు. ఆయన పిలుపులో ఆయన చెప్తున్నాడు, నన్ను దేవుడు వాక్యం బోధించడానికి పిలిచిండు కాబట్టి నేను అదే పని చేస్తా, మిగతా పని చేయడానికి మీరు నిలబడండి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు దేవుడు చెప్పిందే చేయాలా, ఈయన సొంతగా చేయాలా? దేవుడు చెప్పిందే చేయాలా. ఆమెన్. కాబట్టి వాక్యం నెరవేరుస్తూ ఉంటారు, కానీ ప్రత్యేకంగా ఈ సంఘంలో ఉన్న పనులు చూసుకోవాలి, అందరికీ భోజనం పెట్టాలి, అందరినీ ఆదరించాలి. పొరుగురు నుండి, పక్క ఊరు నుండి, దూరం నుండి వచ్చిన వాళ్ళని స్థానికంగా ఉన్న వాళ్ళు వెళ్ళి కలవాలా. అమ్మా మీరు ఎట్లున్నారు, సమస్య ఎట్లున్నది, మీరు మంచిగా వచ్చినారా, ప్రయాణం బాగా జరిగిందా అని అడిగితే వాళ్ళు ఎంతో ప్రేమను, ఆప్యాయతను పొందుతారు. ఆమెన్. ఆ విధంగా ప్రేమను పంచగలుగుతాం, సహోదర ప్రేమను కూడా మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. హల్లెలూయా. పక్కులను ప్రేమించిన వాళ్ళం అవుతాం ఆ విధంగా అడగడం వలన. హల్లెలూయా. ఈ సంగతులన్నీ సంఘంలో జరగాల, ఇవన్నీ కూడా మనం చేయాలా. సురేష్, ఇవన్నీ మనం ఏం చేయాలా? ఆమెన్. మరొకసారి నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీ అవసరాలు తీర్చడానికి నాకు దేవుడు చెప్పలే, మీకు వాక్యం బోధించమన్నాడు, కానీ మీ అవసరాలు ఆహారం మీకు పంచిపెట్టుట కరెక్ట్ కాదు. ఆ పని చేయడానికి సంఘంలో కొందరిని ఏర్పరచుకోండి అంటున్నాడు. ఆమెన్. సంఘంలో కొందరిని ఏం చేయాలి? స్టీఫెన్ పాల్ కొందరిని ఏర్పరచుకోవాలంటున్నాడు. ఆమెన్. సంఘంలో కొందరిని ఏర్పరచుకోవాలి. ఇప్పుడు సంఘం ఎవరు? మీరేనా? మనమేనా? హలో, మనమేనా సంఘము? ఇప్పుడు ఏం చేయాలి? మనం భారములు మొయ్యాల. ఆమెన్. పనుల భారము మొయ్యాల. సేవకుడు వంట చేస్తాడా? హల్లెలూయా. నేర్చుకుంటే వంట కూడా చేస్తాడు, కానీ ఇటు బోధించలేడు, అటు వంట చేయలేడు.
ఇటు బోధిస్తుండగానే అక్కడ వంట రెడీ ఉండాలంటే వంట చేసేవాళ్ళు ఉండాలా. ఇది సమస్య. సంఘము ఎదుగుతున్నప్పుడు ఈ భారములు మోసేవాళ్ళు కావాలా. అయ్యో నేను ఖాళీగా ఉన్నా, నాకు ఏ పని లేదని ఎవరు ఫీల్ కావద్దు. నీవు ఏంటో నువ్వు తెలుసుకోవాలా. నువ్వు ముక్కు అయితే వాసన చూడు, గాలి పీల్చుకో. నువ్వు కాలువ అయితే నడువు. నువ్వు చేయి అయితే సహకరించు. నువ్వు చెవులైతే విను. నీ పని నీవు చెయ్యు. పక్కోళ్ళని చూసి వాళ్ళు చేసేది నేను చేస్తా, వాళ్ళు టమాటాలు కోస్తే నేను టమాటాలు కోస్తా అన్నది. హల్లెలూయా. అందరు టమాటాలు కోస్తే ఇంకా వేరే పనులు ఎవరు చేయలేరు. హల్లెలూయా. వాస్తవమే. ఉదాహరణ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. పక్క వాళ్ళని ఎప్పుడు చూడొద్దు. నీకు హృదయంలో సంతోషంగా నువ్వు ఏ పని చేయగలుగుతున్నావో, నిన్ను దేవుడు ఏ పని కొరకు నియమించినాడో ఆ పనిని నీవు దేవుని దగ్గర అడిగి తెలుసుకొని ఆ భారంను నువ్వు మోయాల. ఖచ్చితంగా సేవకుడు కూడా నీకు అదే పని చెప్తాడు. ఆమెన్. నీ ఆశ అదే ఉంటుంది, నువ్వు ప్రార్థించేది అదే ఉంటుంది, సేవకుడు కూడా అదే పని చెప్తాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు తప్పు చేయడు. ఆయన తప్పిపోయే దేవుడు కాదు. మాట ఇచ్చిందంటే ఆ మాట అట్లనే నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకోనండి. 7 జ్ఞానం లేని వాళ్ళని ఎన్నుకుంటే డుమాలు కొట్టేస్తారు. అందుకే అంటున్నాడు ఆత్మ చేత నింపబడాలా. సంఘం అంటే, ఆదివారం అంటే భయం ఉండాలా. దేవుడు అంటే భయం ఉండాలా. అమ్మా వింటున్నారా? పాల్సన్ ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోవడానికి కూడా లేదు. ఇక్కడ ఏమనున్నాడు? ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వారిని. సేవకునికి జ్ఞానం లేక పై రూపం చూసి మోసపోయింది. అరే వీళ్ళు చేయగలుగుతారు కదా. వాళ్ళు చేయగలుగుతారా చేయరా కాదు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, ఆ పని కొరకు ఎవరు నిజంగా నిలబడతారు అన్నది దేవుడిని యొక్క జ్ఞానంను కలిగి ఉండాలి. ఆమెన్. ఇప్పుడు మన సంఘంలో కొన్ని పనులు అప్పచెప్పినాం. గ్రౌండ్ క్లీనింగ్ ఎన్నడూ చేసినాం మనం. హల్లెలూయా. సంఘంలో కొన్ని పనులు అప్పచెప్పేసినాం. బాత్రూమ్ క్లీనింగ్, బాత్రూమ్లు కడగడం. చూస్తున్నారా ఎప్పుడు నీట్గా ఉంటున్నాయా లేవా? నీట్గా ఉంటున్నాయంటే దాని అర్థమైంది అది ఆ పని చేసేటోళ్ళు చేస్తున్నారని లెక్క. మీరు వచ్చేసరికి చర్చిలో చీరలన్నీ మంచిగా కింద హాల్ ఊడ్చి చీరలు వేస్తున్నారంటే దాని అర్థమైంది ఆ పని చేసేవాళ్ళు చేస్తున్నారు. నేను చేస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారని చేసేటోళ్ళు అనుకోవచ్చా? నీవేం చేయాలో అది చేయాలంతే. వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. ఆమెన్. హల్లెలూయా. ఈ విధంగా సంఘంలో ఉంటే దయ్యం గడగడగడ వణికిపోతుంది. ఎక్కడ లోపలికి రావడానికి సందు దొరకదు. ఇక ఎవరి పని వాళ్ళు చేస్తుంటే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. దాని పని ఏంటంటే ఎవడు సనుక్కుంటున్నాడో ఎవడు గునుగుతున్నాడో వాడిని పోయి పట్టుకోవాలి. వానితోని సంఘం అంతటిని నాశనం చేయాలి. సనుగుడు గునుగుడేటోళ్ళు ఉంటారు అనుకో సంఘంలో, వాళ్ళని ఏమొచ్చి పట్టుకుంటుంది? సాతానుడు వచ్చి పట్టుకుంటుంది. హల్లెలూయా. సో మన పని మనము చేయాలి. దేవుని పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆయన మనలో ఉండి చేస్తాడు. అందుకే అంటున్నాడు ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న 7 మీరు ఏర్పరచుకోనండి. మన సంఘంలో ఆ విధంగా ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వాళ్ళు తయారు కావాలా. హల్లెలూయా. దేవుని పని దేవుని భారం మోయాలంటే అగాజం ఎట్లా ఉంటే అట్లా అపవిత్రంగా ఉండి చేస్తా అంటే కుదరదు. హల్లెలూయా. అపవిత్రమైన పెదవులు కలిగి ఉంటారు కొందరు, అపవిత్రమైన చేతులు కలిగి ఉంటారు కొందరు. ఆ విధంగా మరి ఉంటూ కూడా దేవుని పనుల్లో మనం సహకరిస్తే అది ఏమాత్రం ఎవరికి ఆశీర్వాదము కాదు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆత్మతో నిండుకోవాలి, జ్ఞానంతో కూడా నిండుకోవాలి. ఆమెన్. అందుకే పునాదులు అవసరం ఇల్లు నిలబడాలంటే. నీతిమంతులు పాడైపోగా పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? ఆమెన్. పునాదులే పాడైపోయినాయి అనుకుందాం, సంఘం ఏం చేస్తుంది?
అందుకే పునాదులం మనం. ఆమెన్. మనమే సంఘ పరిచర్లో బేస్ కాబట్టి, పునాదులం కాబట్టి, ఫౌండేషన్ కాబట్టి మనం బలంగా దేవుని సన్నిధిలో వేయబడాల. ఆమెన్. అందుకే ఇక్కడ అంటున్నాడు 7 ఏర్పరచుకోనండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఇక వీళ్ళకున్న పరిచర్య ప్రార్థన, వాక్యం. మేము మాత్రము వాక్యము, ప్రార్థన చేస్తాం. ఆ 7 సంఘంలో ఏమేం పనులున్నాయి అవన్నీ చూసుకుంటారు. ఆమెన్. అప్పుడు ఇది సెట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఎట్లా ఉంది? అపాయింట్ చేసిన వాళ్ళు చేయకపోతే మళ్ళీ సేవకుని మీద పడుతుంది. నియమించబడిన వాళ్ళు చేయకపోతే మళ్ళీ ఎవరి మీద పడుతుంది? సేవకుని మీద పడుతుంది. సేవకుడు అవన్నీ చేష్టలకు ఏమైపోతున్నాడంటే పిలుపులో సన్నగిల్లిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక తమ్ముడిని హాస్పిటల్ తీసుకోవడానికి 3 సార్లు నేను హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది ఈ 2 వారాల్లో. డ్రైవింగ్ చేస్తున్నాను, అలసిపోతున్నాను, చేస్తున్నాను, అలసిపోతున్నాను, రెస్ట్ లేదు, ఏం లేదు. కొన్ని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మనము జ్ఞానము కలిగి పనులు చేయాల. హల్లెలూయా. మేము మాత్రము ప్రార్థన, వాక్యము బోధిస్తామంటున్నారు. హల్లెలూయా. సంఘంలో అందరూ కూడా ఏం చేయాలో? భారము మోయాల. అనిల్, నువ్వేం భారం మోస్తున్నావు అని ప్రశ్న వేస్తే టక్కుమని చెప్పాలను. అన్నా, నాకు దేవుడు ఇచ్చిన కృప, నేను ఈ పని చేస్తున్నాను సంఘంలో అని. ఇప్పుడు ఈ చేయి ఉన్నది, ఈ చేయి పని చేస్తలేదంటే దీన్ని ఏమంటాం? పక్షవాతం వచ్చిందంటాం. అంటామానమా? ఈ చేయి లేస్తలేదంటే ఇట్లనే పడిపోయిందంటే ఏమంటాం? చేతి పడిపోయింది అంటారన్నారా? పక్షవాతం వచ్చిందంట. హల్లెలూయా. పెరాలసిస్ అటాక్ వచ్చిందంటాం, కానీ మనం తిన్నంత దానికి పోతుంది. మన రక్తం పోతుంది, మన బలం పోతుంది, అన్నీ పోతాయి. అన్ని తినుడు పక్కనే, ఇది పని మాత్రం చేయాలి. ఉన్నారా ఇక్కడ ఎవరన్నా పక్షవాతం వచ్చిన వాళ్ళు? సంఘంలో అన్నీ కావాలా, మనం మాత్రం సంఘంకి ఏమీ చెయ్యం. మంచిదేనట్లా? శరీరంలో అన్నీ పని చేస్తేనే చాలా బాగుంటుంది. ఒక చేయి పని చేయకపోతేనే మనిషికి ఎంత కష్టమవుతుంది ముందుకు పోవాలా, కదలాలంటే. ఒక కాలు పడిపోతే వాని జీవితం ఎంత కష్టమవుతుంది ఒక కాలు పని చేయకపోతే. ఆమెన్. హల్లెలూయా. ఈ తల ఉండి ఏమన్నా వేయగలుగుతుందా కాలు పని చేయకపోతే? ఏం చేయలేదు. సేవకుడు ఏమైనా చేయగలుగుతాడా మీరు దేవునిలో ఎదగకపోతే? మీరు కూడా ఏం చేయాలి? శరీరంతో కలిసి, తలతో కలిసి నడవాలా. తల ఒకటే ఉరుకుతుందా? శరీరం కూడా ఉడకాలి కదా, పరిగెత్తాలి కదా. సో తల శరీరం, శిరస్సు శరీరం. ఈ సంఘము యేసు ప్రభువు, సంఘము సేవకుడు, సంఘము లీడర్లు అందరూ కలిసి ఏం చేయాలా? పరిగెత్తుతూనే ఉండాలా. ఆమెన్. పరిగెత్తినప్పుడు పరిచర్య చాలా గొప్పగా జరుగుతుంది. ఆమెన్. ఆ 7 తీసుకొచ్చిన తర్వాత 6వ వచనం చూద్దాం. వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు. ఆమెన్. సో పని కొరకు ఏర్పరచబడిన వాళ్ళు, నేను ఈ పని చేస్తానని నాతో చెప్పండి. మిమ్మల్ని దేవుడు ప్రేరేపించిన పని, అప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తాను. అప్పుడు మనము ఆత్మలో ఇది సరైంది అనుకున్నప్పుడు నేను మీ కొరకు నూనె రాసి ప్రార్థన చేస్తాను. ఆమెన్. అప్పుడు మీరు సంఘంలో ఖచ్చితంగా గొప్పగా ఆశీర్వదించబడతారు దేవుని పనిలో. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు 7వ వచనం జరుగుతున్నది. ఆ విధంగా పనుల భారం అప్పచెప్పినప్పుడు ఏం జరిగిందట? దేవుని వాక్యము ప్రబలమైంది, బాంబు వేలినట్టు వేలిపోయింది దేవుని వాక్యం. ఊరంతా ఊరికూరే మారిపోతున్నారు. హల్లెలూయా. ఎక్కడికంటే అక్కడికి వాక్యం వేగంగా పరిగెత్తుతూ ఉన్నది. సంఘంలో భారం మోసేవాళ్ళు కావాలా. హల్లెలూయా. ఎవరి పని వాళ్ళు చేయాలా. సాతాను ఆలోచనలు సంఘంలో ఏది కూడా నెరవేరకూడదు. హల్లెలూయా. సంఘంలోకి దయ్యం వస్తుందంటే మీరందరూ అలర్ట్ అయిపోవాలా. దయ్యం వచ్చింది తెలుస్తలేదు, అది ఇక్కడ నాట్యం చేసింది తెలుస్తలేదు, మనకు సోయలేదు ఆత్మీయ స్థితిలో. అది మనల్ని చెంపదెబ్బ కొట్టిన దాకా కూడా మనకు తెలుస్తలేదు. అంటే మనం ఆత్మలో అలర్ట్గా లేం,
ఉపవాస ప్రార్థనలు చేయట్లేదు. ఎప్పుడు మీరు ఉపవాసానికి ప్రేరేపించబడితే అప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలా. ఒక్క నిమిషం ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు మనకు, కానీ ఫోన్తో గంటలు వాడతాం. ఒక గంట సేపు కూడా వాక్యం వినడానికి ఇష్టం ఉండదు, చదవడానికి ఇష్టం ఉండదు, కానీ గంటలు గంటలు ప్రయాణాలు చేస్తాం, టూర్లు వేస్తాం, ఫంక్షన్లకు వెళ్తాం. అన్ని ఇష్టమే, దేవునిది తప్ప. ఇది ఎందుకు జరుగుతుందంటే ఆత్మీయ రోగం ఉన్నది మనకు. అంటే దేవుని భయం లేదు. హల్లెలూయా. దేవుని భయం ఉంటే అది కూడా బాగా చేస్తాం. హల్లెలూయా. ఆఫీస్కి వెళ్ళకపోతే డబ్బులు రావని చెప్పేసి రోజు వెళ్తాం, టైంకి వెళ్తాం. ఒకరోజన్న టైం మాంతమా? ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అడుకోగానే ఫింగర్ ప్రింట్ పెట్టగానే ఏ టైంకి వచ్చినామో రికార్డ్ చేసేస్తుంది, మనం ఏ టైంకి వస్తున్నామో. మరి ఇక్కడ మీరు భారాలు మోస్తేనే సంఘం ఏమవుతుంది? ఎదుగుతుంది. హల్లెలూయా. అందరు సిద్ధమైన పనులు చేయడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి, ప్రార్థనలో ఆత్మలో జ్ఞానంతో నిండుకొని దేవుని పని చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్న వాళ్ళు చేతెత్తండి. నీవు ఆత్మతో నిండుకున్నవాడు కావాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు కావాలి. పరిశుద్ధాత్మ అనుభవంలో ఆత్మానుసారంగా నడుస్తున్నవాడు కావాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అనే జ్ఞానం చేత, దేవుని వాక్య జ్ఞానం చేత నింపబడాలి. వాక్య జ్ఞానం లేకపోతే నువ్వేం తింటున్నావో తెలియదు, ఏం మాట్లాడుతున్నావో తెలియదు, ఎక్కడ పడుకుంటున్నావో తెలియదు, ఎక్కడ నడుస్తున్నావో కూడా తెలియదు. హల్లెలూయా. మరి ఆ విధంగా ఆ జ్ఞానము ఆత్మచేత నింపబడిన వాళ్ళు మరి పని చేస్తూ ఉంటే, సండే స్కూల్ టీచర్ కూడా ఆత్మచేత జ్ఞానం చేత నింపబడితేనే పిల్లలందరూ ఒక విధంగా ఎదుగుతారు. హల్లెలూయా. సండే స్కూల్ అంటే తల్లిదండ్రులు లేని పిల్లల కొరకది. ఇప్పుడేమో పిల్లలు అల్లరి చేస్తున్నారు కాబట్టి పంపిస్తున్నాం, కానీ వాళ్ళు ఇక్కడనే నేర్చుకోవాలా సంఘంలో. ఆమెన్. తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఇంట్లో నేర్పించడానికి ఎవరు లేని వాళ్ళ కొరకు సండే స్కూల్. ఆమెన్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉండి కూడా సండే స్కూల్ టీచర్ల మీద ఆధారపడుతున్నారు. ప్రభు యొక్క శిక్షలో బోధలో తండ్రులారా మీరు పెంచండి అంటే వీళ్ళు కొండపోయి ఎవరి చేతిలో పెడుతున్నారు? వీళ్ళు పెంచట్లేరు, సండే స్కూల్ టీచర్లే చూసుకుంటారు అనుకుంటున్నారు. వాక్యానికి విరుద్ధం అది. ఆమెన్. హల్లెలూయా. మన పిల్లల విషయం మనమే జాగ్రత్త తీసుకోవాలా. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నా కానీ క్రమంగా మర్యాదగా దేవుని భయభక్తులు ఎదుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ విధంగా ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వాళ్ళు సంఘంలో పనులు చేస్తే వాక్యం ప్రబలుతుంది. ఆమెన్. వాక్యము విస్తారంగా విత్తబడుతుంది. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. ఇక్కడ కూడా శిష్యుల సంఖ్య ఏమవుతుంది? విస్తరించుతుంది. సంఘమును గురించినటువంటి ఆలోచన ఇదే దేవుడు ఈ దినం మన జ్ఞాపకం చేస్తున్నది. ఇక్కడ దేవుని కృప విస్తరించాల. ఆమెన్. వాక్యము ప్రబలాల. దేనికి రాజీ పడకూడదు, కాంప్రమైజ్ లైఫ్ వద్దు మనకి. దేవుని నమ్మితే, వాక్యాన్ని నమ్మితే వాక్యం ఏం చెప్తుందో దాని మీదనే మనం మనస్సు ఉంచాలా. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి కాంట్రవర్సీగా. మరి ఇది ఎట్లా చేస్తావు, అది ఎట్లా అంటావు, ఈ మాట ఎట్లా అంటావు, ఆ మాట ఎట్లా అంటావు అంటారు. పై రూపం చూడొద్దు కదా. మరి కమ్మలు పెట్టుకో, ఇది వేసుకో, అది వేసుకో, పై రూపం చూడరు కదా. ఇంత వేషం వేసుకో, ముఖం మీద మచ్చ పెట్టుకో అని అంటాం మనం. దేవుడు పై రూపం చూడడు కదా, పెట్టుకుంటే ఏమవుతుంది అంటాం. కాదు, వాక్యం ఏం చెప్తుందో అది మనం చేయాలా. హల్లెలూయా. వాక్యానికి విరోధంగా ఏం చేయకూడదు. అప్పుడు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. మరి అటువంటి కార్యము జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు జ్ఞానం లేకుండా అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కూడా జ్ఞానం చేత నింపబడ్డారు. సంఘంలో జ్ఞానం ఉన్న వాళ్ళు బరువు మోస్తే జ్ఞానం లేని వాళ్ళకు కూడా జ్ఞానము వస్తుంది. హల్లెలూయా. ముసాలైన వాళ్ళు అనగా మన భాషలో వృద్ధులు, ఏజ్ ఎక్కున్న వాళ్ళు యవనస్తులకు, యవన స్త్రీలకు నేర్పిస్తే వాళ్ళకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఆమెన్. ఇక వృద్ధ స్త్రీలే వీళ్ళ మీద కొండలు చెప్పుకుంటున్నారు అనుకో, యవనస్తురాన్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏమైనా నేర్చుకుంటారా సంఘంలో? ఏం నేర్చుకోరు. అందుకనే
పెద్ద స్త్రీలు, వయసులో పెద్దవాళ్ళు, యవనస్తులకు మాదిరికరంగా ఉండాలట వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆమెన్. కనుక అందరము కూడా ఈ సమయంలో మనం లేచి నిలబడదాం. లేచి నిలబడి యథార్థంగా అడుగుదాం. ఇందులో మనకు ఆశీర్వాదమే తప్ప ఏం లేదు. దేవుని అడుగుదాం, అయ్యా నన్ను నీవు దేని కొరకు ఏర్పరచుకున్నావో ఆ పని నేను నమ్మకంగా జరిగించడానికి, సేవకుని ద్వారా నేను ఏ పని అప్పజెప్పబడుతున్నదో ఆ పనిని నా శక్తి ఉన్నంత మట్టుకు నేను నమ్మకంగా చేయడానికి, శక్తి లోపం లేకుండా చేయడానికి నాకు సహాయం చేయని అడగండి. అందరం అడుగుదాం. దేవా, ఇక్కడ నేను కూడా విలువైన వాన్నే అని బోధించినావు, నేను సంఘం కొరకు ఏం చేయాలా? మొన్న ఒక సిస్టర్ అంటున్నది హైదరాబాద్ నుండి, మరి పోలాండ్ నుంచి తమ్ముడు అంటున్నాడు, అన్నా మేము ఎట్లాగో సేవ చేయట్లేదు, కానీ మేము పని చేస్తున్నాం కాబట్టి మేము నీకు సపోర్ట్గా ఉంటామని అన్నారు. ఆ విధంగా సంఘము దేవుని రాజ్యాన్ని కట్టడానికి అన్ని విషయాలు ఎదగాల. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన కొరకు రక్తం గార్చి మనతో ఉండి మనలో ఉండి మనకు నిత్య జీవాన్ని ఇస్తే మనం ఆయన కొరకు ఏమి చేయలేకుండా సోమరులమై అజ్ఞానులమై మన జీవితాలను నష్టపరుచుకుంటున్నాం. అగ్ని లేకపోతే, దేవుని వెలుగు నీ మీద ప్రకాశించకపోతే, నీవు దేవుని వెలుగు కలిగి నడవకపోతే అపాయంలో ఉన్నావు, ప్రమాదంలో ఉన్నావు, చాలా డేంజర్లో ఉన్నావు. నీవు దేవుని వాక్యాన్ని త్రోసివేసి దేవుని సన్నిధిని త్రోసివేస్తే నీవు డేంజర్లో ఉన్నావని లెక్క. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.